ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అనివార్య కారణాల వల్ల ఈ రాష్ట్రంలో వరదలు రకరకాల ఇబ్బందులు ఏర్పడటం వల్ల వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ కార్యక్రమంలో ఉండటం వల్ల నాకు ప్రత్యేకంగా చెప్పి మరి నాకు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మరి పంపించారు మీ అందరికీ విజ్ఞప్తి చేయమని. నేను మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గురువులు సంబంధించి ఆ సమస్యను పరిష్కరించడానికి చర్చించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆలోచనలు తీసుకొని ముందుకు పోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాజ నిర్మాణంలో ఈ మానవులని ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేటట్టు చేసేటువంటి ప్రక్రియలో మేము కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. వాటికి కూడా మీ అందరూ సహకరించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు యూనివర్సిటీస్లో చెప్పే సిలబస్కి పారిశ్రామికీకరణ జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్లో పనికొచ్చేటువంటి ఇండస్ట్రీకి పొంతనే లేకుండా పోతా ఉంది. పరిశ్రమలో పనికొచ్చేటువంటి అవసరాలకి మన యూనివర్సిటీలో చెప్పేటువంటి సిలబస్ సక్రమంగా అందుబాటులో లేకపోబట్టి ఆ పరిశ్రమల పనికొచ్చేటువంటి మానవ వనరులు అందుబాటులో లేక పరిశ్రమలు కూడా ఒక వెనకడుగు వేస్తూ ఉన్నాయి. అటువంటి పరిశ్రమలకు పనికొచ్చేటువంటి విద్యాబుద్ధులతో కూడినటువంటి సిలబస్ని తయారు చేసి ఆ స్కిల్స్ అన్నీ నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్కిల్ యూనివర్సిటీని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించిందని చెప్పడానికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తున్నాను, గర్విస్తూ ఉన్నాను కూడా. దీంట్లో సర్టిఫికేట్ కోర్సుతో పాటు డిగ్రీ కోర్సుతో పాటు ఆయా సిలబస్ని నిర్ణయించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలతో కూడినటువంటి ఒక సమన్వయ సంఘాన్ని బాధ్యతను కూడా వాళ్ళకి అందులో ఒప్పజెప్పి ఆ సిలబస్ని అక్కడ ఇంక్లూడ్ చేసి ఆ సిలబస్ ద్వారా పాఠాలు నేర్పించిన తర్వాత నేరుగా వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఉన్నటువంటి 63 ఐటీఐ సెంటర్స్ని పాత రోజుల్లో అప్పుడు పనికొచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి మిషనరీతో కూడుకున్నటువంటి ఆ ఐటీఐ సెంటర్లు ప్రస్తుత ఇండస్ట్రీకి పనికి రాకపోవటం వల్ల మూలబడినటువంటి ఐటీఐలన్నింటినీ కూడా తిరిగి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు పరిశ్రమలో పనికొచ్చేటువంటి మిషనరీ మొత్తాన్ని అక్కడ పెట్టి ఆ మిషనరీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా 63 ఐటీఐ సెంటర్స్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి ముందుకు పోతా ఉంది.